ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. నేను మీ డాక్టర్ వాడరి వాదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం జూన్ 2వ తారీఖు నుండి గురుడు కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. సో ఈ గురుడు ఇచ్చే ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గురుడు అనేవాడు కొన్ని రంగాలకి, కొన్ని రాశులకి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. దేవగురువు కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ధనుర్రాశి మీ రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు. మీ రాశ్యాధిపతి చతుర్థాధిపతి అష్టమ స్థానంలో ఉంటే మంచిది కాదు కదా, అవునా? కానీ మంచిదే అని నేను చెప్తాను. ఎందుకంటే మీ సహజ శుభుడైనటువంటి గురుడు అష్టమంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కాబట్టి చక్కటి విద్య, అంటే మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుంది. విద్యలో కూడా రాణిస్తారు. ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి, అష్టమంలో ఉన్నాడు కాబట్టి మీకు అనుకున్నటువంటి, మీరు కోరుకున్నటువంటి విద్యలో మీరు రాణించడానికి అవకాశం ఉందండి. బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అంతేకాదు ద్వితీయ భావాన్ని చూస్తున్నాడు. ద్వితీయ భావాన్ని చతుర్థ భావాలు ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు. ఫారిన్ వెళ్ళడానికి డబ్బులు కూడా సంపాదించుకుంటారు, బాగా వస్తాయి. ఏంటంటే దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. శనీశ్వరుడే కదా. సెకండ్ భావాన్ని గురుడు చూస్తుంటే ఇంతకుముందు సరిగ్గా ఫుడ్ వేళపడే భోజనం చేయలేకపోవడము, ఏదో పనుల్లో మునిగిపోవడము ఉండేది. కానీ పిలిచి మిమ్మల్ని ఆదరించి భోజన సౌకర్యాలు ఇస్తారు. చక్కటి ఫుడ్ తింటారు. మనిషికి కావాల్సిన ఫుడ్డే కదండి. వేళపడే భోజనం చేస్తే మన శక్తి వస్తుంది కదా, అది ఉంటుంది మీకు. అంటే చక్కటి శుభకార్యాలు చేయడము, మీ ఫ్రెండ్స్ సర్కిల్ అయినా ఇంక చెప్పాల్సిన ఉదాహరణలు చెప్తాను. అలా చక్కగా అద్భుతంగా ఉంటారు. ముఖవర్చస్సు పెరుగుతుంది, కంఠోద్ధరణ పెరుగుతుంది, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ థింగ్, మీకు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఫ్లో ఆఫ్ ఇది ఉంటుంది, స్పీచ్ బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అలాగే పాటలు పాడుతూ ఉంటారు, యాంకరింగ్ వృత్తిలో ఉంటారు, బాగా డబ్బు సంపాదించుకుంటారు. పైగా మీకు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు చేస్తూ ఉంటారు, విదేశాల ప్రయాణాలు చేస్తుంటారు. అంతేకాకుండా మీకు సెకండ్ భావం బాగుందంటే వేదశాస్త్ర విద్య రావడము, ఆభరణాలకు ప్రాప్తి కలగడము. అంటే ఇంకా చెప్పాలంటే మీకు ద్వితీయ భావం చూడడం వల్ల మీకు సోదర సౌఖ్యం కూడా కలగడానికి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే చతుర్థ భావన శని అమ్మగారికి బాగుండదు అని చెప్పేవాడు కదండి, తల్లి గారికి అనారోగ్య సమస్యలు అని. కానీ 4th భావాధిపతి ఉచ్చులో ఉన్నాడు అంటే ఆ అమ్మగారికి, మీ మదర్ గారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా బయటపడిపోతారు. ఆవిడకి ఆదరాభిమానాలు ఆవిడకి చాలా బాగుంటాయి మీ మీద. అలాగే ఆవిడికి, తల్లిగారికి ధనాదాయము, అదృష్టము, ఆరోగ్యము ఇవన్నీ పెరుగుతాయి మీ అమ్మగారికి. అలాగే మీరు ఎక్కడికైనా సుఖపడే గీత మీకు ఉంది. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళబోతున్నారు. చతుర్థాధిపతి ఫస్ట్ అష్టమంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఫారిన్ వెళ్తారు. అక్కడ ఏదో పని మీద, మీరు ఆఫీస్ పని మీద కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. కానీ అష్టమ స్థానం కాబట్టి కొంచెం కష్టపడాల్సిందే అని చెప్తూ ఉంటాం మనం. సరే, అంతగా రైతులు కూడా అంటే చాలా కష్టపడాలండి. కానీ వాళ్ళకు కూడా డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ రాశి వారికి అష్టమ స్థానంలో గురుడు ఉండడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. లా రిలేటెడ్ సంబంధించిన కోర్టు వ్యవహారాలు ఉంటే వాటి నుంచి కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ. చాలా బాగుంది. అంతేకాకుండా సేవకాజనం మీకు ఉంటారు. ఎప్పుడు ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. అంతేకాకుండా ఆయన 12వ భావన కూడా చూస్తానండి. చూడడం వలన మీకు ఎక్కువగా ప్రయాణాలు, సన్మానాలు, విదేశాల్లో నివసించడాలు, అలాగే ఉన్నతమైన విద్యలో రాణించడము, విద్యలో రీత్యా విదేశాలు వెళ్ళడము. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ కష్టపడిన గురుడు కదా, అంత ఈజీగా ఇచ్చేయడు. కష్టపడడం వల్ల మీరు ఉద్యోగాలను నిలదొక్కుంటారు. అలాగే వ్యాపారాల్లో డెవలప్ అవుతారు కూడా, వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. కానీ వాళ్ళు కూడా నిరంతరము కష్టపడుతూనే ఉండాలి తప్ప అంత ఈజీగా ఏది రాదు అని చెప్పచ్చు. ఏదేమైనా ధనుర్రాశి వారికి ఎప్పుడు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటూ, ఎప్పుడు కూడా ధనప్రాప్తి కలుగుతూ, సర్వ సుఖాలు కలుగుతూ, ఆనందోత్సవాలతో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఈ సంవత్సరం మొత్తం ఉన్నాయి. గురుడు మారడం గురించి చెప్పుకుంటాను. కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి గురుడు మారుతాడు. కర్కాటక రాశిలోకి గురుడు మారుతాడు. ఎగ్జాల్టేషన్లో ఉంటాడండి ఆయన. పైగా ఆయన 30 అక్టోబర్ 2026
అక్కడి వరకు ఉంటాడు. అంటే ఒక సుమారుగా 150 రోజుల పాటు కర్కాటక రాశిలో ఉండబోతున్నాడు, ఉచ్చస్థితిలో ఉంటున్నాడు. అంతేకాకుండా 31 అక్టోబర్ అంటే నెక్స్ట్ డే నుంచి, అక్కడి నుంచి జూన్ 24వ తారీఖు వరకు ఆల్మోస్ట్ 85 డేస్ సింహరాశిలో ఉంటున్నాడు. సింహరాశిలో మిత్రక్షేత్రంలో అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తాడు. ఆయన వక్రగతిలో కూడా ఉంటాడు. వక్రగతిలో ఉన్నటువంటి శుభుడు శుభ ఫలితాలు రెట్టింపుగా ఇస్తాడని శాస్త్రం చెప్తాను, నేను చెప్పడం కాదు. చూపించమని చూపిస్తా కూడా, అంత కాన్ఫిడెన్స్. అంటే శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలు, చెడు గ్రహాలు అంటే శనీశ్వరుడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిపోతుంది మనకి. తర్వాత ఆల్మోస్ట్ 25వ తారీఖు జనవరి అంటే 24 జనవరి వరకు సింహరాశిలోను, 25th జనవరి నుండి 25th మే వరకు కూడా అంటే 152 డేస్ అనుకోండి, ఆల్మోస్ట్ 152 డేస్ ఉంటుందండి. మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు వక్రగతిలో ఉండి. తర్వాత మళ్ళీ అవన్నీ చెప్తాడండి వక్రగతిలో, మళ్ళీ అప్పుడు చెప్పుకుందాము. వక్రగతిలో ఉండి మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాడు. అంటే యాజ్ సిరీస్గా ఫస్ట్లో జూన్ 2 తారీఖు ఎలా ఉన్నాడో అలాగే మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. అంటే మధ్యలో కొన్ని రోజుల పాటు 85 డేస్ సింహరాశిలో ఉంటాడు. సో ఈ విధంగా మొత్తానికి ఆల్మోస్ట్ ఆయన కర్కాటక రాశిలోను సింహరాశిలోనూ ఉంటాడండి. 150 రోజులు కర్కాటక రాశిలోను, మళ్ళీ సింహరాశిలోనేమో ఆల్మోస్ట్ 152 డేస్ సింహరాశిలోను, 85 డేస్ కర్కాటక రాశిలో ఉండడము 150 డేస్, సింహరాశిలో ఉండడము 85 డేస్, అలాగే మళ్ళీ కర్కాటక రాశిలో రావడము 152 డేస్. సో ఏదేమైనా ఈ కర్కాటక రాశిలో ఉన్న గురుడే శుభ ఫలితాలు అద్భుతంగా ఇస్తాడు అన్నలో సందేహం లేదు. ఈ విధంగా మారుతాడండి. అసలు మనం ఏ రెమెడీస్ చేసుకోవాలి? అవునా, 12 రాశుల వారికి గురు ప్రభావం ఉంటే ఏ రెమెడీస్ చేసుకోవాలి? గురుడు ఎవరు కారకుడు అండి? గురుడు అంటే జ్ఞానకారకుడు, సంపదల కారకుడు, విద్యాకారకుడు, పుత్రకారకుడు, పుత్రులనే ఇస్తాడు. దశమంలో గురుడు అంటే పుత్రులను ఇస్తాడు. అలాగా సంతానం, పుత్రుల్లోని సంతానం కూడా ఇస్తాడు. గురుడు వలన దేవగురు కదా, ఆయన ముఖ్యంగా జ్ఞాన సంపదని ఇవ్వడంలో మనకు అద్భుతం. మరి జ్ఞాన సంపద రావాలంటే ఎవరండి? మేధా సహిత దక్షిణామూర్తి గారిని, ఆ స్వామివారిని పూజ చేసుకుంటే దక్షిణముఖంగా ఉంటారు కదా ఆయన దక్షిణామూర్తి గారిని పూజ చేసుకోవడం వల్ల, శివుడి రూపమే పూజ చేసుకోవడం వల్ల అనంతమైన జ్ఞానము వచ్చి తీరుతుందండి మనకి. సో దక్షిణామూర్తి గారిని పూజించడం మానకూడదు సంవత్సరం పాటు. అంతేకాకుండా శివుడికి అభిషేకాలు, గురుడు వలన శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యము గురువుగారు లేక పాద పూజ. గురువుగారులు పీఠాధిపతుల్ని మనం కలిసి తీరాలి, కలిసి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందే. గురువుగారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు తీసుకుంటామో గురుడు యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి. వేదవ్యాస మహర్షి కదండి, వేదవ్యాస మహర్షి వారిని పూజించడం సర్వ శుభాలు కలుగుతాయి. గురుడు అంతే కదండి, మనం ఫస్ట్ గురువు గారిని పూజించాలి, తర్వాత దేవుణ్ణి. కాబట్టి గురువు గారిని వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళు చెప్పినది చేసుకుంటూ మనం మిగతా రంగాల్లో ముందుకెళ్తూ ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా విష్ణు ఆలయ దర్శనాలు, అమ్మవారి ఆలయ దర్శనాలు చేసుకుంటూ సరిపోతుంది. ఎక్కువగా దక్షిణామూర్తి గారిని కొలవడం వల్ల సర్వశుభాలు సర్వసుఖాలు కలిగి తీరుతాయి.